ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడిన కుటుంబం తమదని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. హిందూ మతానికి తాను వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు వార్తలు వచ్చాయని, ఇది చూసి చాలా ఆవేదనకు లోనైనట్లుగా తెలిపారు. ఒక ప్రజా ప్రతినిధిగా అందరికీ సౌకర్యాల కోసం కృషి చేయడం తన బాధ్యత అన్నారు ఎమ్మెల్యే గల్లా మాధవి. సంస్థకి ఇలా క్రయ విక్రయాలు ప్రక్రియ ఉందా లేదా అనే ఒక అనుమానంతో నేను గుంటూరు ఇస్కాన్ వారికి, అదే విధంగా విజయవాడ ఇస్కాన్ వారికి కాల్స్ చేసి, మీరు దీన్ని ఇలా చెయ్యాలి, విస్తృతంగా మీరు దీన్ని ప్రచారం చెయ్యాలి అని కోరారా? రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇలా జరుగుతుంది అని నా దాకా వచ్చాయి, ఇది మీ యొక్క ఇనిషియేషనా అని చెప్పి నేను వాళ్ళని అడగడం జరిగింది. వారు పూర్తిగా ఇది మాకు సంబంధం లేని విషయము, మేమెప్పుడూ కూడా ఇలాగా క్రయ విక్రయాలు చేయమని చెప్పలేదు. అక్షయ పాత్ర వారికి కూడా ఎన్నో రకాలైన కాల్స్ వస్తున్నాయి. ఇది చాలా తీవ్ర మనస్తాపానికి చెందించే విషయంగా ఉంది, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి వారికి కూడా ఎంతో మంది అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది అని చెప్పి వారు కూడా బాధపడడం జరిగింది. ఈ అన్నిటినీ మనసులో పెట్టుకుని, దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఏదైతే ఉందో ఒక కూడలిలో వారిని పిలిచి, మీరు చేస్తున్న ఈ ప్రక్రియ సమంజసమేనా? ఇలా ప్రజలకు అసౌకర్యం కలిగించడం సమంజసమేనా? మన ధర్మం ఇదేనా?